అంబర్పేట్ నియోజకవర్గంలో హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. బాగంబర్పేట్, నల్లకుంట, బర్కత్పుర ప్రాంతాల్లో పలు అభివృద్ధి పనులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. అంబర్పేట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత హనుమంతరావు ఆధ్వర్యంలో అంబర్పేట్ ఇన్ఛార్జ్ రోహిన్ రెడ్డి ప్రతిపాదనలతో అంబర్పేట్ నియోజకవర్గం సంబంధించి దాదాపు 5 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసుకున్నామని మంత్రి అన్నారు. వీలైనంత తొందరలో పని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో నియోజకవర్గానికి సంబంధించి ఏ సమస్య ఉన్నా పెద్దల ద్వారా తెలుసుకొని పరిష్కరిస్తామన్నారు. రాష్ట్రంలో దేశంలో సీనియర్ నాయకుడైన హనుమంతరావు గారి నాయకత్వంలో రోహిన్ రెడ్డి గారి ప్రతిపాదనలతోటి ఈరోజు అంబర్పేట్ నియోజకవర్గానికి సంబంధించి దాదాపు 5 కోట్ల రూపాయలకు సంబంధించిన నిధులతోటి వివిధ అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపన చేసుకున్నాం. ఇవి వీలైనంత తొందరలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశిస్తూ భవిష్యత్తులో ఈ నియోజకవర్గానికి సంబంధించి ఏ సమస్య ఉన్నా పెద్దల ద్వారా తెలుసుకొని ఆ సమస్యను పరిష్కరింపజేస్తామనే మాట మనవి చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు తీసుకుపోతా ఉంది. ఈరోజు మహిళలకు ఉచిత బస్సుతో పాటుగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, అందరికీ రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని త్వరలో, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు, వీటితో పాటు గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు రుణమాఫీ కానీ, సన్నవడ్ల బోనస్ కానీ, మహిళలకు పావలా వడ్డీ కానీ, ఈ విధంగా 55,000 ఉద్యోగాలు కానీ అన్ని రకాల కార్యక్రమాలు చేసుకొని పోతున్నప్పటికీ కూడా మరి ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాల్సి ఉన్నాయి. ఈరోజు బాగంబర్పేట్ డివిజన్ లో రోడ్డు నిర్మాణ పనుల శంకుస్థాపనకి విచ్చేసిన ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారికి, అలాగే పెద్దలు శ్రీ వి హనుమంతరావు గారికి, అంబర్పేట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రోహిన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ మా అంబర్పేట్ కాన్స్టిట్యున్సీకి ఈ యొక్క 10 కోట్ల స్పెషల్ ఫండ్స్ కింద మాకు కేటాయించడం జరిగింది బడ్జెట్ ని. అందుకు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇన్ఛార్జ్ రోహిన్ రెడ్డి గారి చొరవతో ఈ కాన్స్టిట్యున్సీ అంబర్పేట్ కాన్స్టిట్యున్సీలో పలు అభివృద్ధి పనులకు ఈ యొక్క 10 కోట్ల బడ్జెట్ ను శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో తాను శాంక్షన్ చేయించబడింది. అలాగే ఈ 10 కోట్ల బడ్జెట్ లో మాకు మొట్టమొదటి విడతగా 4,90,00,000 అమౌంట్ ని ఇప్పుడు శాంక్షన్ చేశారు. అలాగే రాబోయే కాలంలో తొందరలోనే ఎస్టిమేషన్ జరుగుతుంది మిగిలిన 5,10,00,000 అమౌంట్ కూడా. దానికి మా బాగంబర్పేట్ డివిజన్ లో 2,70,00,000 వర్క్ ఈ రోజు ప్రారంభం జరిగింది. మినిస్టర్స్ క్వార్టర్స్ లో ఎన్ఎక్స్పీ సెమీ కండక్టర్స్ ప్రతినిధులతో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కంపెనీ ప్రతినిధులను మంత్రి శ్రీధర్ బాబు కోరారు. సెమీ కండక్టర్స్ తయారీ పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణలో ఉన్న అనుకూలతలను కంపెనీ ప్రతినిధులకు మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. 2030 నాటికి భారతదేశంలో సెమీ కండక్టర్ల పరిశ్రమ మార్కెట్ విలువ $100 బిలియన్ చేరుకుంటుందని కంపెనీ ప్రతినిధులకు మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయబోతున్న ఏఐసిటీలో భాగస్వామ్యం కావాలని కంపెనీ ప్రతినిధులకు చెప్పారు. తెలంగాణలో ఉన్న ప్రతిభావంతమైన మానవ వనరులను వినియోగించుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా రోబోటిక్ శస్త్రచికిత్సను ప్రవేశపెట్టారు సూరారంలోని మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రి యాజమాన్యం. సాంకేతికంగా శస్త్రచికిత్సలను విజయవంతం చేసేందుకు రోబోటిక్ శస్త్రచికిత్స ఖచ్చితంగా పనిచేస్తుందని తెలిపారు. మల్లారెడ్డి నారాయణ వైద్య సంస్థల డైరెక్టర్ ప్రీతిరెడ్డి తక్కువ సమయంలో పెద్ద గాయాలకు సైతం ఖచ్చితమైన శస్త్రచికిత్సలు అందించేందుకు రోబోటిక్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చామని భద్రారెడ్డి తెలిపారు. రోబోటిక్ శస్త్రచికిత్స ద్వారా రోగి తొందరగా కోలుకునే అవకాశం ఉందని, రాష్ట్ర ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్య సేవలను అందించే ఉద్దేశంతో రోబోటిక్ శస్త్రచికిత్స విధానాన్ని ప్రవేశపెట్టామని తెలిపారు. గతంలో మనం జస్ట్ ఒక 3 months బ్యాక్ మనం ఆర్థోపెడిక్ లో కూడా రోబోటిక్ టెక్నాలజీ స్టార్ట్ చేసాం.
సో అదేవిధంగా మొత్తం మల్లారెడ్డి నారాయణ కాన్సెప్ట్ ఏంటంటే లేటెస్ట్ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ విత్ అ వెరీ అఫోర్డబుల్ ప్రైస్. అంటే మనకి ఎవరికి కూడా ఇక్కడ ఉండే చుట్టుముట్టు మన ఉండే విలేజెస్ లో కానీ లేకపోతే టౌన్స్ లో కానీ చుట్టుముట్టు ఉండే పేదవాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి కూడా లేటెస్ట్ ట్రీట్మెంట్, క్వాలిటీ ట్రీట్మెంట్ వాళ్ళకి అందుబాటులో ఉండాలి. అదేవిధంగా చాలా తక్కువ ధనంలో వాళ్ళు ఇట్లాంటి ట్రీట్మెంట్ పొందాలని మేమందరం అంత ప్లానింగ్ మనకి. సో మల్లారెడ్డి గారు ఎప్పుడు చెప్తుంటారు, ఏదున్నా మనము అంటే మనం సేవ చేయాలి. హాస్పిటల్స్ లో మనం అన్ని రకరకాల ఎక్విప్మెంట్స్ తీసుకురావాలి, ప్రతి ఒక్కరికి ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వాలి. మల్లారెడ్డి హాస్పిటల్లో గతం 15 సంవత్సరాల నుంచి ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. 3.0 లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. అంటే దీంతో ఏంటంటే రిమోట్ ఒక పేషెంట్ కి దూరంగా, అంటే పక్కన ఉండొచ్చు లేకపోతే వేరే హాస్పిటల్ నుంచి కూడా ఇది ఆపరేట్ చేయొచ్చు. అట్లాంటి లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఇది. అంటే ఇప్పుడు 5G టెక్నాలజీ అనేది చాలా అడ్వాన్స్ గా పెరిగిపోయింది. దీంతో ఏంటంటే మనం ఎక్కడి నుంచైనా డాక్టర్ స్కిల్ తోని, అంటే ఇది 6 months ట్రైనింగ్ అవసరం అవుతుంది దీనికి, ఫస్ట్ రోబోటిక్ సర్జరీ చేయడానికి. ఒక్కసారి ట్రైన్ అయిన తర్వాత అంటే చాలా ఫైన్ ట్యూన్ తోని, మినిమల్ ఇన్సిషన్ తోని వాళ్ళు సర్జరీ చేసి ఒక పేషెంట్ కూడా చాలా స్పీడ్ గా రికవర్ అవుతుంది. అంటే బయట వేరే హాస్పిటల్ కంపేర్ చేసుకుంటే ఇక్కడ అతి తక్కువ ధరతోని అంటే ఈ రోబోటిక్ సర్జరీ అనేది ఇక్కడ ఉండే పేషెంట్స్ కి, ఇక్కడ నార్త్ ఆఫ్ తెలంగాణ పేషెంట్స్ కి ఇక్కడ అవైలబుల్ చేస్తున్నాం. అందరూ కూడా ఇది ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. వోల్వో కన్స్ట్రక్షన్స్ ఎక్విప్మెంట్ హైదరాబాద్లోని జీడిమెట్లలో యునైటెడ్ సా సర్వీసెస్ యుఎస్ఎస్కి హైరేజ్ డెమాలిషన్ ఎక్స్కవేటర్ను అందజేసింది. దీనితో సురక్షితమైన, స్థిరమైన కూల్చివేత పట్ల ఉన్న తన నిబద్ధతను పునరుద్ఘాటించింది. వోల్వో కన్స్ట్రక్షన్స్ ఎక్విప్మెంట్ ఎత్తైన, అత్యంత అధునాతనమైన హైరీచ్ కూల్చివేత యంత్రంగా ఖచ్చితత్వం, స్థిరత్వం, మెరుగైన ఆపరేటర్ భద్రతతో డిమాండ్ ఉన్న ప్రాజెక్టులలో వినియోగించుకునేలా తయారు చేశారు. అధునాతన CR20 కాంక్రీట్ క్రషర్ అమర్చి ఈ అత్యాధునిక యంత్రం ఆకట్టుకునే 23.0 మీటర్ల పరిధిని కలిగి ఉంది. సురక్షితమైన, మరింత నియంత్రిత కూల్చివేతల అనుభవాన్ని అందించేందుకు దుమ్ము, శబ్దం, కంపనాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఇది 50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న అగ్ని ప్రమాదాలకి గురైన 3 అంతస్తుల భవనాన్ని పూర్తి నియంత్రణతో కూల్చివేతలకు వ్యూహాత్మకంగా వినియోగించవచ్చు. ఇది దట్టమైన పట్టణ వాతావరణంలో సురక్షితమైన, సమర్థవంతమైన డీకన్స్ట్రక్షన్స్ను అనుమతిస్తుందన్నారు. I brought all the technologies of demolition into India in my career of 40 years. And there are still few more to come from other parts of the world, which probably I can do it or the next generation can do it. Mechanical demolition using machines like this is extremely safe, very fast and economical. These three are very important in any demolition. It has to be a safe method, it has to be fast, and it has to be economical. This is what every contractor, and if Vinod has invested on this machine, he will look at these three on a daily basis. అంటే ప్రపంచంలో మొట్టమొదటిసారి ఈ కార్లో మనం వాడే 3-point సీట్ బెల్ట్ ఏదైతే ఉందో అది ఆవిష్కరించింది, అంటే ఇన్వెంట్ చేసింది ఓల్వో వాడు అనమాట. సో ఓల్వో మెషిన్స్ ఎప్పుడూ కూడా వాళ్ళు డిజైన్ చేసినా కానీ, మ్యానుఫ్యాక్చర్ చేసినా కానీ, అదేవిధంగా మనం అప్లికేషన్లో పనిచేసేటప్పుడు అందులో ఉండే ఆపరేటర్కి ఎంత సేఫో అదేవిధంగా ఆ మెషిన్ మీద పనిచేసే వాళ్ళు కూడా, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కానీ ఆ ఫీచర్స్ అన్నీ కూడా కన్సిడరేషన్ తీసుకుని ఓల్వో ఎక్విప్మెంట్ అన్నది డిజైన్ చేసి తయారు చేయడం జరుగుతుంది. సో ఎందుకంటే ఆయన చెప్పారు, ఈజ్ ప్రాబ్లీ వరల్డ్లోనే వెరీ రినౌండ్ ఇన్ దిస్ స్పేస్ అనమాట. ఈ డిమాలిషన్ స్పేస్లో మోహన్ రామనాథన్ గారు వరల్డ్లోనే, ఇండియాలో కాదు, ఇండియాలో డెఫినెట్లీ ఈజ్ ద బెస్ట్. బట్ బిసైడ్స్ ఇండియా మిగతా చోట్ల కూడా ఆయన చాలా ప్రాజెక్ట్స్లో హెల్ప్ చేస్తుంటారు మోహన్ రామనాథ్ గారు. ఇందాక శ్రీరామ్ సార్ గారు చెప్పినట్టుగా ఈ డిమాలిషన్ అసోసియేషన్ అనేది స్టార్ట్ చేసింది ఇండియాలో మోహన్ రామనాథన్ గారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం బీరంగూడ కమాన్ వద్ద శ్రీ సాయి ఎంటర్ప్రైజెస్ జియో మార్ట్ డిస్ట్రిబ్యూషన్ స్టోర్ను జియో బిజినెస్ హెడ్ రఘు, జియో డిస్ట్రిబ్యూటర్ సిరిసిల్ల సాయి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కస్టమర్స్తో కలిసి జియో ఫైబర్లో సినిమా తిలకించారు. జియో కస్టమర్లకు జియోకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా జియో ఫైబర్ కనెక్షన్ల కోసం అయినా జియో ఫోన్లు, జియో సిమ్లు ప్రతిదీ కస్టమర్లకు ఈ డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. గచ్చిబౌలి నుండి పటాన్ చెరువు వరకు నివసించే ప్రజలందరికీ ఈ కార్యాలయం అన్ని వేళలా అందుబాటులో ఉంటుందని అన్నారు. ప్రపంచ దేశాల్లో భారత ప్రతిష్టను నిలబెట్టిన తెలుగు తేజం అమెరికన్ కంపెనీ టెక్నోమనీ CEO సత్య ఆర్గళ గారు భారత పర్యటనకు వచ్చారు. ఆయన నా పేరు సాయి, శ్రీసాయి ఎంటర్ప్రైజ్ బీరంగూడ జియో డిస్ట్రిబ్యూటర్. నేను ఒకప్పుడు మన దగ్గర రిప్లేస్మెంట్ ఇక్కడ దొరకకపోయేది కాదు, కంపెనీ స్టోర్స్లో అక్కడే వెళ్ళి తీసుకోవాల్సి వస్తుండే. ఇప్పుడు ప్రజెంట్ మన మదీనాగూడ నుంచి ఇస్నాపూర్ వరకు ఎక్కడున్నా సరే మన దగ్గరే వన్ స్టాప్ అన్ని జియో సంబంధించిన ప్రతి ప్రోడక్ట్ మన దగ్గర దొరుకుతుంది. ఎయిర్ ఫైబర్ కానీ, ఫోన్స్ కానీ, డాంగిల్స్ కానీ, సిమ్స్ కానీ, రీఛార్జెస్ కానీ, ఎవ్రీ పర్సన్ ఒక కొత్త అవుట్లెట్ ఓపెన్ ఎవరైనా కొత్త ఆపర్చునిటీస్ న్యూ అవుట్లెట్స్ ఓపెన్ చేయాల్సుకుని అనుకున్న వాళ్ళు కూడా మన దగ్గరకు వచ్చి మనం ఇస్తే డెమోస్ ఇస్తాం, వాళ్ళకి బిజినెస్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తాం. ఎవ్రీథింగ్ సిగ్నల్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమున్నా వీఆర్ అన్నిటికీ మేము చూసుకుంటాం. ఈవెన్ దో జియోకి సొంత స్టోర్స్ ఉన్న తర్వాత కూడా మా ఛానల్ పార్ట్నర్స్తోని మేము కొత్త స్టోర్స్ ఓపెన్ చేస్తున్నాము. అండ్ ఇవన్నీ కూడా చేయడానికి కారణం ఏంటి అంటే కస్టమర్స్కి ఇంకా దగ్గర అవ్వడానికి, కస్టమర్స్కి ఇంకా బాగా సర్వీస్ చేయడానికి. సో ఇక్కడ మనకు కస్టమర్స్ మనకు ఎలాంటి సర్వీస్ అయినా పర్లేదు, జియోకి సంబంధించి సిమ్ కానివ్వండి, ఫైబర్ కనెక్షన్ కానివ్వండి, లేదా సిమ్కి సంబంధించిన ఏ ప్రాబ్లమ్స్ అయినా కానీ ఇక్కడ మనం సర్వీస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సర్వీస్ని కస్టమర్స్ అందరూ కూడా బాగా ఉపయోగించుకోవాలని చెప్పేసి విన్నపించుకుంటున్నాము. అండ్ ఆల్ ది బెస్ట్ సాయి. బయో అధ్యయన్ 2K25 నేషనల్ సెమినార్ అవంతి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్స్లో అవంతి గ్రూప్ ఆఫ్ చైర్మన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకతీయ యూనివర్సిటీ మాజీ రిజిస్ట్రార్ మల్లారెడ్డి, డిప్యూటీ డ్రగ్ కంట్రోలర్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇన్ఛార్జ్ రామ్ కిషన్ పాల్గొన్నారు. బి ఫార్మసీ మరియు డి ఫార్మసీ విద్యార్థులు రూపొందించినటువంటి సైన్స్కు సంబంధించిన ఎగ్జిబిషన్ స్టాల్స్ని సందర్శించారు ముఖ్య అతిథులు. పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా రానున్న రోజుల్లో డ్రగ్ డెవలప్మెంట్ ఏ విధంగా అభివృద్ధి చేయాలి, పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా డ్రగ్ డెవలప్మెంట్లో టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించాలన్న అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు ముఖ్య అతిథులు. మంచి ప్రగతిని మనం సాధించగలిగాం. ఒకప్పుడు 78లో ఐడిపిఎల్ పెట్టినప్పుడు హైదరాబాద్లో ఆ రోజు నడిపించిన పరిస్థితి ఉండేది. సో ఆ స్థితి నుంచి ఇవాళ అలాంటి ఐడిపిఎల్ లాంటి కంపెనీలు మన రెడ్డిలా రాజిరెడ్డి గారు కావచ్చు, హెట్రో కావచ్చు, అరవింద కావచ్చు, దివీస్ కావచ్చు, ఇలా చెప్పుకుండా పోతే మన ఇండియాలో ఉన్నటువంటి టాప్ 20 కంపెనీస్ మెజారిటీ ఆఫ్ ది కంపెనీస్ అన్ని మన తెలుగు వాళ్ళే. అది చాలా మన గర్వకారణం. సో రాబోయే రోజుల్లో కూడా ఎన్నో అపారమైన అవకాశాలు ఉన్నాయి పిల్లలకి. ఈ ఫార్మసీ కానీ, ఫార్మడీ కానీ, ఎంఫార్మసీ చదువుకునే పిల్లలకి. సో ఏ రకంగా ఉంది వాళ్ళకి, వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, మన దేశంలో ఎలా ఉంటుంది, విదేశాలు ఎలా ఉంటుంది, వాళ్ళు చదువుకుంటే ఏ రకంగా రాణించగలరు అనేది వారు చెప్పడం జరిగింది. పెద్దలందరూ కూడా వచ్చి చాలా సంతోషం. సో ఇలాంటి సెమినార్స్ పిల్లలకి మనం ఎప్పుడు ఆర్గనైజ్ చేస్తున్నాం, మీకు తెలుసు, ఇంజనీరింగ్లో కానీ, ఫార్మసీలో కానీ. సో ఈ బయోవిజ్ఞానం అనేది వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. డ్రగ్ కంట్రోల్ ఆఫ్ ఇండియా సెంట్రల్ డ్రగ్ కంట్రోల్ ఆర్గనైజేషన్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్నాను. హైదరాబాద్ జోను, ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి ఇన్ఛార్జ్ అండి. ఈ రోజు నన్ను గెస్ట్ ఆఫ్ ఆనర్ పిలవడం, మా గురువు గారిని నన్ను ఈ అవంతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ పిలవడం చాలా సంతోషకరంగా ఉంది. ముఖ్యంగా ప్రియాంక మేడం, తర్వాత శ్రీనివాస్ సార్ ఆశీస్సులతోటి ఇండస్ట్రీ, అకాడమియా, రెగ్యులేటరీ ఈ ఫోరం ఇంటర్చేంజ్ ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్లాలా, డ్రగ్ డెవలప్మెంట్ ఏ విధంగా ఫోకస్ చేయాలా, ట్రెండింగ్ టెక్నాలజీస్ అండ్ ఇన్నోవేషన్స్ మనం ఫార్మసిటికల్ సెక్టార్లో ఏ విధంగా తీసుకెళ్లాలనేసి మా తపనండి. నేను కూడా ఫార్మసిస్ట్ కాబట్టి రెగ్యులేటరీ డిపార్ట్మెంట్లో భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని ఎక్కడ పోయినా నేను 202 ఈ రోజు నుండి 202 ప్రజెంటేషన్, 202 కాలేజీలు నేను విజిట్ చేసిన. అక్రాస్ ది కంట్రీ డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ చాలా బిజీగా ఉంటారు, కానీ ఉన్న సమయంలో
వీలు కలిగించుకొని నా వంతు మటన్ ప్రియుల జిహ చాపల్యాన్ని తీర్చేందుకు బార్బిక్యూ నేషన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో లాజిజ్ ఈగూస్త్ పేరుతో ఫుడ్ ఫెస్టివల్ను ప్రారంభించారు. బార్బిక్యూ నేషన్ హాస్పిటాలిటీ లిమిటెడ్ సిడిఓ మాన్సూర్ మోమెన్ తెలిపారు. ఈ ఫుడ్ ఫెస్టివల్ 3 రోజుల పాటు ఉంటుందన్నారు. ఈ విందులో మటన్ ప్రియులకు అరుదైన వంటకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ విందు మటన్ మరాగ్ సూప్తో ప్రారంభమవుతుందన్నారు. స్టార్టర్స్లో కీమా కలేజీ, మటన్ కీమా పావ్, గలౌటీ కబాబ్, మటన్ సేకావతి సీక్, మటన్ రాన్ వంటి స్పెషల్స్ అందుబాటులో ఉంటాయన్నారు. ప్రధాన వంటకాల్లో మృదువైన మసాలాలతో హైదరాబాదీ మటన్ హలీం, నిహారీ గోస్ట్, షాహీ మటన్ కుర్మా, హైదరాబాదీ జఫ్రానీ మటన్ దమ్ బిర్యానీ వంటి రుచులను ఆస్వాదించవచ్చని తెలిపారు. సోమాజిగూడలోని రేజెన్సీ కాలేజ్ ఆఫ్ కులినరీ ఆర్ట్ అండ్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో కలర్ఫుల్ ఫెస్టివల్ ఆకట్టుకుంది. నేషనల్ గోల్డ్ కర్స్ డే సెలబ్రేషన్స్లో భాగంగా హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థులు తయారు చేసిన వివిధ రకాల వంటకాలు నోరూరించాయి. స్టైలిష్ డెకరేషన్తో వెజ్ అండ్ నాన్ వెజ్ వంటకాలు నోరూరించాయి. గోల్డ్ కర్స్ ఫుడ్ ఫెస్టివల్కి ఐటీసీ కోహినూర్ ఎగ్జిక్యూటివ్ సేఫ్ ఆమర్ జమల్, తెలంగాణ స్పైస్ కిచెన్ కార్పొరేట్ చెఫ్ రిజ్వాన్ అబ్దుల్, షట్ అండ్ హోటల్ ఎగ్జిక్యూటివ్ బెంజమాన్ ముఖ్య అతిథులుగా హాజరై రకరకాల వంటకాలను టేస్ట్ చేశారు. అమెరికాలో ఎంతో ఘనంగా నిర్వహించే నేషనల్ గోల్డ్ కర్స్ ఫుడ్ ఫెస్టివల్ని హైదరాబాదులో ప్రజెంట్ చేశారు రీజెన్సీ హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థులు.